ఈ మధ్య ఎక్కడో విన్నాను ఇవి మెట్ల కిన్నెర మెట్ల వాళ్ళది ఆ వాయించేటటువంటి చిన్న పరికరం ఉంటుంది కదా, అది కూడా ఒక ప్రత్యేకమైన చెట్టు నుంచి చేస్తాము అని చెట్టు అది అది ఒక రకమైన బోన్ దాన్ని అది యాంటీ ఈటర్, చీమలని తినే ఒకనొక జంతువు, పాకుడు జంతువు. దాని పొలుసులు ఆ పొలుసులతోటి వాయిస్తాడు. అది ప్రకృతి. ఏ తీగకు ఏ వెంట్రుకకు దేనిని ఎలా తాకిస్తే శబ్దం వస్తుందనేది ఒక శబ్ద బ్రహ్మలు వాళ్ళు. దాన్ని కాపీ కొట్టామండి చాలా అనేకంగా. వాద్యాలను కాపీ కొట్టాము. వీణకు ముందు 10 వీణలు ఉంటాయి. ఆ 10 వీణలు ఎట్లా పరిణామక్రమం చెందాయి అనేది మనకు అవసరం. అంటే జ్ఞానము పెరుగుతూ ఉన్న కొద్దీ దానిని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి ఏకకాలంలో జరగదు, అది అభివృద్ధి కాదు, అది యాక్సిడెంటల్ జ్ఞానం. అది ఒకవేళ జరిగితే కానీ పరిణామ క్రమంలో ఉండే దాన్ని వెనక ఉన్నటువంటి వైజ్ఞానిక అంశాలను, ప్రకృతి పరమైనటువంటి వస్తువులు లేదా మెటీరియల్ అందాం, పదార్థాలను ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది వాళ్ళ దగ్గర ఉంది. ఆ విధంగా ఈ లోహాలని వాళ్ళు కనిపెట్టారు. భూమికతో తయారు చేసిన వాద్యాలు ఉన్నాయి. వాడు పడుకున్న దగ్గర ఆ వెదురు చెట్లు ఉంటాయి కదా, ఎండిన వెదురు గొట్టంలో నుంచి ఇటువైపు గాలి వచ్చినప్పుడు శబ్దం వచ్చింది. వాడు దాన్ని తీశాడు, శబ్దం రావట్లేదు. గాలిలో ఇటు ఇటు ఊపాడు, కొద్దిగా శబ్దం వచ్చింది, దానిని ఊదాడు. ప్రపంచవ్యాప్తంగా అంటే అవి ఊదే వాద్యాలైనాయి. చర్మము, చనిపోయిన అది జంతువు చర్మాన్ని, అనేక రకాల జంతువుల చర్మాన్ని వాడు ఉపయోగించాడు. ఒక్కొక్క చర్మము ఒక్కొక్క శబ్దం చేస్తుంది, ఒక్కొక్క అది స్పేస్ని బట్టి శబ్దం చేస్తుంది అని కనుక్కున్నాడు. అట్లా చర్మవాద్యాలు తయారయ్యాయి, అట్లా తంత్రి వాద్యాలు అయ్యాయి. ఇప్పుడు అనేకమైన వాద్యాలు, అనేకమైనటువంటి వైవిధ్య భరితమైన లయాత్మక సంగీత పరిజ్ఞానము, పరిణతి వాడి సొంతం. మనం ఇప్పుడు ఒక వాద్యం ఉంటే దానికి ఒక 100 ఏళ్ల మినిమం చరిత్ర నుంచి దానిని శిక్షణ పేరుతో వాళ్ళకి శిక్షణ లేదు, గ్రహణ శక్తి అధికం. వాడు పిల్లగాడిగా ఉన్నప్పుడే చూస్తాడు, రోజు చూసి పెరుగుతాడు, దాన్ని గ్రహిస్తాడు కూడా. దాన్ని తయారు చేయడాన్ని కళ్ళతో చూస్తాడు. మనకు తయారు చేసేవాళ్ళు వేరు, బొబ్బిలి వీణలు వేరు, వీణ వాయించేవాడు వేరు, ఆ బొబ్బిల్లే ఉంటాడు, వైణికుడు వేరే, తయారీదారు వేరు. ఇక్కడ తయారీదారు వాద్యకారుడు ఒకటే. వాడు చిన్నవాడా ముసలివాడా లెక్క లేదు, దాన్ని వాయించగలడు. అది వాడికి. మరి ఈ వాయించడానికి కూడా ఒక శిక్షణ అవసరం అని ఏం చేశారంటే ఆనాడే ట్రైబ్స్, మనము ఆదివాసులు అంటాం, సబ్ ట్రైబ్స్, ఉప తెగలు, ఉప ఆదివాసీ తెగలని పెట్టారు. తోటి వాళ్ళని గోండులు. ఈ తోటి వాళ్ళు ఈ వాద్యాలను తయారు చేసుకోవాలి, వాటిని వాయించాలి, వాటిని వాయిస్తూ గోత్ర కథలు చెప్పాలి, అనేక రకమైనటువంటి వేల్పుల కథలు చెప్పాలి. ఇది వాళ్ళ డ్యూటీ. ఇదే మనము ఉపకులాల దగ్గరికి తీసుకొచ్చాం. అక్కడ ఆ ఉపతెగలని ఆదివాసులుగా మనము పరిగణనలోకి చాలా కాలం తీసుకోలేదు. ఉపకులం అని మనం అనలే, వాళ్ళని కూడా ఒక తెగగానే భావించాం. దానివల్ల ఏమైంది, ఆ గోండులు అనే దాని కిందికి వెళ్ళిపోయారు తప్ప ఈ తోటిలు అనే తెగ కిందికి రాకపోయారు. ఈ మధ్య కాలంలో అందుకనే హెమెండార్ఫ్ తోటీలని ఉన్నారని తెలుసుకున్నాడు, కానీ తోటీలు ఈ వాద్యాన్ని తయారు చేయించి వాయించి మహోన్నతమైనటువంటి అద్భుత మౌఖిక గాథలు పాడతారు అని తెలియదు. వాళ్ళకు దినాలు, ఆ దినాలప్పుడు ఆ కుటుంబాల చరిత్రని గానం చేస్తాడు. అది ఒక అద్భుతమైనటువంటి వంశావళిని
తీసుకువచ్చి మననం చేసి వీళ్ళకు చెప్పడం, అదే, జీవించిన అది వాళ్ళకి అంతా- చరిత్ర కంటిన్యూషన్. అది గుర్తు పెట్టుకునే చెప్తారు కదా మొత్తం అంతా.